బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్యాంగ్స్టర్ నయం చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు చాప కింద నీరులా ఉన్న అతని అనుచరులు మళ్లీ బయటకు వస్తున్నారు. నయం బాటలోనే నడుస్తూ అమాయక ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ సైదాబాద్లో మిర్చి వ్యాపారి ప్రకాష్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేశాడు నయం అనుచరుడు శ్రీహరి. లక్ష్మి అపార్ట్మెంట్ పెన్ హౌస్ ను అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత అపార్ట్మెంట్ వారిని బెదిరించి పెన్ హౌస్ సహా మిగిలిన 4 ఫ్లాట్లను స్వాధీనం చేసుకున్నాడు. ప్రకాష్ ఫ్లాట్ ను కూడా అమ్మాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫ్లాట్ ను అమ్మాలంటూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రకాష్ వెనకపోవడంతో అతని కుటుంబంపై దాడి చేశాడు. తాము నయం అనుచరులమని, ఇల్లు ఖాళీ చేయకపోతే హత్య చేస్తామంటూ బెదిరించాడు. ప్రకాష్ అతని భార్య అనురాధ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీహరిని అరెస్టు చేశారు. అతనిపై గతంలో నల్గొండ, హైదరాబాద్, రాచకొండ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. రైటిక గ్యాంగ్స్టర్ నయం చనిపోయిన తర్వాత ఇన్ని రోజులు చాప కింద నీరులా వ్యవహరించిన అతని అనుచరులు ఇప్పుడు మళ్లీ బయటకు వస్తున్నారు. నయం బాటలోనే నడుస్తూ అమాయక ప్రజలను బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ సైదాబాద్ లో మిర్చి వ్యాపారి ప్రకాష్ అనే వ్యక్తి కుటుంబాన్ని వేధింపులకు గురిచేశాడు నయం అనుచరుడు శ్రీహరి అనే వ్యక్తి. లక్ష్మి అపార్ట్మెంట్ పెంట్ హౌస్ ను అతను అద్దెకు తీసుకున్నాడు. మొదటిగా ఆ తర్వాత అపార్ట్మెంట్ వారిని బెదిరించి పెంట్ హౌస్ సహా మిగిలిన 4 ఫ్లాట్లను కూడా స్వాధీనం చేసుకున్నాడు. అయితే ప్రకాష్ ఫ్లాట్ ను కూడా అమ్మాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు శ్రీహరి. ఫ్లాట్ ను అమ్మాలంటూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రకాష్ వెనుకపోవడంతో అతని కుటుంబంపై దాడి చేశాడు. తాము నయం అనుచరులమని, ఇల్లు ఖాళీ చేయకపోతే హత్య చేస్తామంటూ బెదిరించాడు. అయితే ప్రకాష్ అతని భార్య అనురాధ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. వీళ్ళు పోలీసులని ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. శ్రీహరిని అరెస్టు చేశారు. అతనిపై గతంలో పలు చోట్ల అంటే నల్గొండ గానీ, హైదరాబాద్, రాచకొండ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కూడా నమోదయ్యాయని పోలీసులు తెలుపుతున్నారు. అయితే శ్రీహరి ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైనట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు.